హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదండి. మేమైతే మారేడుమిల్లి అయితే వెళ్ళాం ఫ్యామిలీతో. ఆ వ్లాగ్ అయితే తీసానండి. వీడియో అయితే ఫుల్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. మారేడుమిల్లి వెళ్ళే దారిలో అయితే మేమైతే పాపనమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి. అక్కడైతే ఫుడ్ అయితే వండుకుని తర్వాత మారేడుమిల్లి వెళ్ళాక అక్కడైతే తిన్నామండి. మా ఫ్రెండ్ విజ్జు అలాగే మా రిలేటివ్స్ అందరితో కలిపి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళింది, అలాగే వైషు ఖుషి అలా ఎంజాయ్ చేశారు. మొత్తం అంతా అయితే వీడియో క్లిప్స్ అయితే తీసానండి. వైషు అయితే మీకైతే హాయ్ చెప్తుందండి. వెళ్ళేటప్పుడు అయితే వ్యాన్లో సాంగ్స్ అయితే పెట్టుకున్నామండి. వైషు ఖుషి అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. వైషు అయితే డ్యాన్స్ వేస్తుందండి అక్కడ. సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది అనేసి సాంగ్స్ అయితే పెట్టలేదండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వైషు అయితే అక్కడ మీసాల పిల్ల సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తుందండి. ఖుషి కూడా వాళ్ళ నాన్న దగ్గర ఉండి అది కూడా డ్యాన్స్ అయితే వేస్తుంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి. మేమైతే మారేడుమిల్లి వెళ్ళే దారిలో అయితే సీతపల్లి శ్రీ గడిపాపనమ్మ దేవాలయానికి అయితే వెళ్ళామండి. ఈ గడిపాపనమ్మ తల్లి గుడికి అయితే మనం 9 శుక్రవారాలు వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి కుంకుమ పూజ అయితే చేయించుకుంటే చాలా అంటే చాలా మంచి అయితే జరుగుతుందంటండి. మనం అనుకున్న కోరికలు అన్నీ అయితే నెరవేరుతాయంట. ఈ అమ్మవారిని గ్రామదేవతగా కూడా అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే పూజిస్తారంటండి. శ్రీ గడిపాపనమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ అల్లూరి రామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో సీతపల్లి గ్రామంలో అయితే ఉందండి. ఈ బాపనమ్మ తల్లి అమ్మవారి చరిత్ర గురించి అయితే నాకు తెలిసిందైతే చెప్తానండి. అనపత్తి గ్రామంలో జన్మించిన బాపనమ్మ అనే అమ్మాయికి అయితే తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తున్నారంటండి. అప్పుడు ఆ బాపనమ్మ అనే అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకోను, దేవతలా అవుతాను అని అయితే చెప్పిందంటండి. అప్పుడు ఆ అమ్మాయి అయితే సీతపల్లి పరిసర అడవుల్లోకి అయితే ఆవులను మేపడానికి అయితే వెళ్ళిందంటండి. తర్వాత అయితే వాళ్ళ తల్లిదండ్రులకి కలలో అయితే కనిపించి సీతపల్లి గ్రామం చివరిలో వెదురు పొదల్లో ప్రతిభనై ఉన్నాను అని అయితే చెప్పిందంటండి. ఆ అమ్మాయి అలా చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్ళి వెతగ్గా పసుపు కుంకుమలతో జల్లిన బాపనమ్మ ప్రతిభ అయితే కనబడిందంటండి. అప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అయితే అమ్మవారిని పూజిస్తూ అయితే ఉన్నారంటండి. 1971లో అయితే ఆ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందంటండి. బాపనమ్మవారి ఆలయం బాపనమ్మ గుడిలో భారీ విగ్రహం గర్భగుడిలో కూర్చుని అయితే ఉంటుందంటండి అమ్మవారిది. అమ్మవారి కుడివైపున రాతి విగ్రహం ఉంటుందండి. అమ్మవారి ఎడమ వైపునైతే కటమైతే ఉంటుందండి. అమ్మవారి ఎదురుగా అయితే సింహవాహనం కూర్చుని అయితే ఉంటుందండి. వీడియోలో అయితే మొత్తం అంతా తీశాను నేను. అమ్మవారి గుడి వీడియో అంతా ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూసేయండి. మనమైతే గుడి లోపలైతే కొబ్బరికాయ కొట్టుకునే ప్రదేశంలో కూడా అయితే లక్ష్మీదేవి పాదాలతో అయితే ఆశీర్వదించబడు సీతంపల్లి దగ్గరలో అయితే ఉన్నామండి. బాపనమ్మ తల్లి గుడి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడైతే కోతులు అయితే అన్నీ ఉన్నాయి కదా. వైషు అయితే వాటికైతే స్నాక్స్ అయితే వేస్తుందండి. కోతులకి అన్నిటికి స్నాక్స్ అయితే వేస్తుంది వాళ్ళ నాన్నమ్మ దగ్గరుండి. కోతులను అన్నీ చూసి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. మేమందరం కూడా చాలా అంటే చాలా కోతులు అయితే ఉన్నాయి. వైషు అయితే స్నాక్స్ వేస్తుంటే వ్యాన్ వెనకాల అయితే వచ్చేసాయండి కోతులన్నీ కూడా. చిన్న చిన్న కోతులు కూడా అయితే ఉన్నాయి. ఖుషి కూడా చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిందండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. మేమైతే గుడి దగ్గరలో అయితే ఉన్నామండి, పాపనమ్మ తల్లి గుడి దగ్గరలో. గుడి గురించి అయితే చెప్పాను కదండి. గుడి లోపల అయితే మనం కొబ్బరికాయ కొట్టుకునే ప్రదేశంలో అయితే లక్ష్మీదేవి పాదాలతో అయితే ఆశీర్వదిస్తుందండి. కొబ్బరికాయ కొట్టుకునే ప్రదేశంలో అయితే లక్ష్మీదేవి పాదాలతో అయితే ఆశీర్వదిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో తీసానండి, చూసేయండి. చూస్తున్నారు కదా, గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ. అంటే అమ్మవారికి మొక్కుకుంటారు కదండి. మొక్కుకున్నప్పుడు మేకలని అలాగే కోళ్ళు కట్ట ఇక్కడైతే కోసుకొని వండుకుంటున్నారండి ఫ్యామిలీలు అందరూ వచ్చి.
మేమైతే విడిగా వెళ్ళేటప్పుడైతే చికెన్ అయితే తీసుకున్నామండి. 2 కేజెస్ చికెన్ అయితే తీసుకొని అది కర్రీలా అయితే వండుకొని ప్లెయిన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. చూస్తున్నారు కదండీ గుడంతా అయితే. లోపల కూడా అయితే వీడియో తీశానండి. ఇక్కడైతే మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా అయితే నెరవేరుతాయండి. ఇక్కడైతే మేకనైతే కోస్తున్నారండి వీడియోలో. తర్వాత వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్ళామండి. వాటర్ ఫాల్స్‌లో కూడా చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశామండి. చాలా పిక్స్ అయితే తీసుకున్నామండి. పిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి. ఆ పిక్స్ కూడా యాడ్ చేశానండి నేను వీడియోలో. చూస్తున్నారు కదండీ ఇక్కడ కోడిని అలాగే మేకని అయితే కోస్తున్నారు. చూసారు కదండీ మేకనైతే బలిస్తున్నారు. చూస్తున్నారు కదా చాలామంది అయితే ఉన్నారండి. ఇక్కడైతే కోతైతే వేరే వాళ్ళ ఆటోలోకి అయితే వెళ్ళి అన్నీ అయితే తీస్తుందండి. మేమైతే వ్యాన్‌లో అయితే ఉన్నాము. కోతైతే మొత్తం ఆటోలో ఉన్నవి అలాగే బైక్ లోపల ఉన్నవి అయితే తీస్తుంది. మా పిల్లలైతే కేకలేయడం వల్ల అయితే కోతైతే వెళ్ళిపోయిందండి. చూస్తున్నారు కదా వీడియోలో కోతైతే ఆటో లోపలికైతే వెళ్ళింది. ఏమేమి ఉన్నాయో అయితే చెక్ చేస్తుందండి ఆటోలో. తర్వాత ఖుషి అయితే అరిచిందండి. కోతైతే వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఇంకొక మేకనైతే బలిస్తున్నారండి. ఇందాక వెళ్ళిపోయిన కోతైతే మళ్ళీ అయితే ఆటో లోపలికైతే వచ్చిందండి. ఆటోలో అయితే ఏదో చూసింది. అందుకనేసి ఆ ఆటో లోపల అయితే తిరుగుతుందండి ఆ కోతి. ఇప్పుడైతే అత్తయ్య గారైతే చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అయన్నీ అయితే ఏస్తున్నారు చికెన్‌లో. మేమైతే చెప్పాను కదా వచ్చేటప్పుడు అయితే చికెన్ అయితే తెచ్చుకున్నామనేసి. ఆ చికెన్ కర్రీకి అయితే కలుపుతున్నారండి. ఆనియన్స్ అవన్నీ కూడా ఇంటి దగ్గర అయితే కట్ చేసేసి అయితే తెచ్చుకున్నామండి. ఇక్కడైతే పుల్లలు అయన్నీ అయితే అమ్ముతున్నారండి. మేమైతే ఒక రూ. 50 పుల్లలైతే తీసుకున్నాము. పుల్లలైతే తీసుకున్న తర్వాత ఇటుకల్లో అయితే పెట్టేసి స్టవ్ లాగా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అయితే పెట్టేసి దాని మీద అయితే వండారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలామంది అయితే అలాగే వండుకుంటున్నారు. కొంచెం మంది అయితే గ్యాస్ స్టవ్‌లు కూడా అయితే తెచ్చుకున్నారండి. చిన్నవి ఉంటాయి కదా అవి అయితే తెచ్చుకుని వాటి మీద అయితే వండుకున్నారు. ఇక్కడైతే హ్యాపీ బర్త్‌డే కూడా చేసుకున్నారండి ఒకళ్ళైతే. అలాగే జల్దీ 5 గటా అయితే ఆడుకుంటున్నారు ఫ్యామిలీస్‌తో కలిపి. ఇక్కడైతే బిర్యానీకైతే వేపుతున్నారండి అత్తయ్య గారు. ఒక పక్క బిర్యానీ అలాగే ఒక పక్క అయితే కర్రీ అయితే చేస్తున్నారు. మేము కూడా అయితే అక్కడ స్టవ్ ఉంటదేమో తీసుకుందాము అనేస్తే వెళ్ళిపోయామండి. స్టవ్ ఏం పట్టుకెళ్ళలేదు. అక్కడ ఎలాగో ఇస్తారేమో రెంట్‌కి స్టవ్‌లు అని చెప్పేసి అయితే ఇంక పట్టుకెళ్ళలేదండి. కానీ అక్కడైతే ఇవ్వలేదు. తర్వాత అయితే ఇంక అలా పుల్లలైతే తీసుకొని దాని మీద అయితే వండేశారండి. చూస్తున్నారు కదండీ! గుడికైతే వెళ్తున్నామండి లోపలికి. అత్తయ్య వాళ్ళైతే వంట చేస్తున్నారు. నేను, అన్నయ్య, బావ మేమందరం అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఆడుకునే బొమ్మలు, చేతికి కట్టుకునే తాళ్ళు, కొబ్బరికాయలు అన్నీ అయితే ఉన్నాయండి. ఖుషి అయితే హాయ్ చెప్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గర అయితే ఉండి.
బొమ్మలు, స్టిక్కర్లు అన్నీ అయితే ఉన్నాయండి. లోపలికైతే వెళ్ళాము. చూసారు కదా చాలామంది అయితే ఉన్నారు. ప్రతిరోజు అలాగే వస్తూ ఉంటారంటండి అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడైతే వైషు చేత అయితే వాళ్ళ మామయ్య గంట అయితే కొట్టేస్తున్నారండి. వినాయకుడి విగ్రహం అలాగే కృష్ణుడి విగ్రహం అయితే ఉందండి. నేను వీడియోలో మీకు చెప్పాను కదండీ స్టార్టింగ్ అమ్మవారి ఎదురుగుండగా అయితే సింహం అయితే కూర్చుని అయితే ఉంటుందనేసి. సింహం విగ్రహం అయితే చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే దిక్కునైతే లక్ష్మీదేవి అమ్మవారు పాదాలతో అయితే ఆశీర్వదిస్తుందని అయితే చెప్పాను కదండీ. చాలా అంటే చాలా బాగుందండి గుడి చూడడానికైతే. ఇక్కడైతే ప్రసాదం కూడా పెడుతున్నారండి. పులిహోర అయితే పెట్టారు. అమ్మవారిని అయితే చూసారు కదండీ. మేమైతే దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం అయితే తీసుకుని బయటకైతే వచ్చేసామండి. ఈలోపు వంటలైతే చేసేసారు అత్తయ్య ఆళ్ళు. ఇక్కడ వైషు, ఖుషి అయితే హాయ్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే మా పక్కన వేరే ఫ్యామిలీస్ అయితే వచ్చారండి. వాళ్ళు కూడా అయితే వండుకుంటున్నారు. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మేమందరం అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే వైషు వీడియో తీయమంది నన్నైతే పట్టుకుని నేను వైషు వీడియో అయితే తీసుకుంటున్నామండి. బిర్యానీ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద వండుకున్న దానికంటే ఇలా పొయ్యి మీద వండుకున్నది టేస్టీగా ఉంటుంది కదండి. మా అందరికీ కూడా చాలా బాగా అయితే నచ్చిందండి అత్తయ్య వండిన బిర్యానీ అలాగే చికెన్ కర్రీ. 2 అయితే రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను మా వారు అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నామండి. బిర్యానీ అంతా అయితే హాట్ బాక్స్‌లో అయితే వేసేస్తున్నారు అత్తయ్య గారు. హాట్ బాక్స్‌లో అయితే వేసేసుకుని కర్రీ కూడా హాట్ బాక్స్‌లో అయితే వేసేసుకున్నామండి. మారేడుమిల్లి ఎళ్ళాక అయితే తిందామనేసి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి మారేడుమిల్లికి. లొకేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం మారేడుమిల్లి. వ్యాన్‌లో సాంగ్స్ అవి వింటూ చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి అందరూ కూడా. వెళ్ళే దారిలో అయితే వీడియోస్ అయితే తీసానండి. ఇక్కడ ఏదో పార్క్ అని అయితే చెప్పారు. మేమైతే ఇంక దీనికైతే రాలేదండి. బయట నుంచి వీడియో అయితే తీశాను. అంటే మేము వచ్చేటప్పటికి టైం అయితే అయిపోయింది అనేసి క్లోజ్ చేసేసారండి. ఇక్కడైతే వ్యూ పాయింట్ అంటండి. ఇక్కడే ఫొటోస్ గట్రా తీసుకుంటారంట. మేమైతే ఇంక ఇక్కడ కూడా ఏమి ఆగలేదండి. డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ ఎప్పుడు మీద అయితే వాటర్ అయితే తక్కువే ఉన్నాయండి. చూస్తున్నారు కదండీ వ్యాన్ లోపల నుంచి వీడియో అయితే తీసానండి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ కొండలు అలాగే అక్కడ వ్యూ పాయింట్ గటా. ఇంక మేము ఇక్కడైతే ఆగలేదని అయితే చెప్పాను కదండీ. డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే బొంగు చికెన్ అయితే తీసుకున్నామండి. మేమైతే 3 అయితే తీసుకున్నామండి. మారేడుమిల్లిలో చాలా అంటే చాలా ఫేమస్ అంటండి. బిర్యానీ ఎలాగో కుక్ చేసుకున్నాం కాబట్టి కర్రీ కూడా ఉంది కాబట్టి ఇదైతే ఒక 3 అయితే తీసుకున్నామండి. అందరూ ఒక 4 పీసెస్ వేసుకుందాం అనేసి. టేస్ట్ అయితే మరీ అంతలా ఏం లేదండి. అంటే ఇక్కడ దాకా వచ్చి ఇదొకటి మిస్ చేయడం ఎందుకు అనేసి అయితే ఇంక తీసుకుని అయితే టేస్ట్ చేసాము. నేనైతే టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడైతే ఆగామండి. ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్దామనేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూస్తున్నారు కదా చికెన్ అయితే వేస్తున్నారండి. ప్లేట్లో అయితే బిర్యానీ, చికెన్ కర్రీ అలాగే బాగా ఎక్కువ అయితే రాలేదండి. చాలా తక్కువ పీసెస్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.
ఇక్కడైతే కోతులైతే వచ్చినాయండి. చాలా కోతులైతే వచ్చేసినాయి. కోతులు అలాగే ఆవులు అన్నీ అయితే ఉన్నాయండి. ఇవైతే పాడేసిన ప్లేట్‌లోప్పుడు గట్ట అయితే తింటున్నాయి. లాస్ట్‌లో అయితే కొంచెం కొంచెం అయితే పెట్టేసి అయితే మేము మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా! చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడైతే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి. చికెన్ చీకులు గట్ట అన్నీ ఉన్నాయండి. డ్రింకులు అవన్నీ. టీ తాగే వాళ్ళకి టీ అవన్నీ అయితే అమ్ముతున్నారు. మేమైతే బ్యాగ్స్ అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోయామండి. కానీ అక్కడ స్నానం చేయడానికి అయితే ఏం లేదు. అంత వాటర్ అయితే లేదండి. ఇంక నార్మల్‌గా అయితే ఫొటోస్ అవన్నీ తీయించుకుని అయితే వచ్చేసాము. మళ్ళా వేరే ప్లేస్‌కి కూడా అయితే వెళ్ళామండి. అక్కడైతే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే పిల్లలనైతే పైకైతే తీసుకెళ్ళలేదండి. ఇక్కడైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. జారిపోతుందండి. అందుకనేసి ఇంక పిల్లలనైతే తీసుకుని అయితే వెళ్ళలేదు. నేను మా వారు అయితే ఎళ్లి వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నామండి. చాలా అంటే చాలా అయితే వచ్చాయి ఫోటోస్. ఫోటోస్ అయితే మా అన్నయ్య అయితే తీసాడండి వెంకి. చాలా అయితే తీసాడు. ఫోటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనైతే వీడియోలో అయితే యాడ్ చేశానండి. ఫోటోస్ కూడా చూసేయండి. చూస్తున్నారు కదా! చాలామంది అయితే ఉన్నారండి. ఇప్పుడు పైకైతే వెళ్తున్నామండి. వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా అయితే ఉన్నాయండి. కూలింగ్ వాటర్‌లో అయితే ఉన్నాయి వాటరు. ఇంక బ్యాగ్స్ అయితే కిందైతే వదిలేసి నార్మల్‌గా అయితే వెళ్ళిపోయామండి. స్లిప్పర్స్ అవన్నీ అయితే తీసేసి నార్మల్‌గా అయితే వెళ్ళాము. నార్మల్‌గానే అయితే కాలు జారిపోతుంది. అదే స్లిప్పర్స్ ఏసుకొని వెళ్తే స్లిప్ అయిపోతదనేసి నార్మల్‌గా అయితే వెళ్ళామండి. చాలామంది అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా! మేమందరూ అయితే చాలా అయితే ఎంజాయ్ చేశామండి. ఇక్కడ నేను మా వారు అయితే వీడియో అయితే తీసుకుంటున్నాము. అలాగే వెంకి నేను కూడా అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా అయితే వచ్చాయండి. ఒక్క దిక్కున అయితే వైషు అయితే వచ్చింది. ఇంక ఖుషిని అయితే తీసుకెళ్ళలేదు. ఇంక వైషు కూడా భయపడుతుందనేసి వైషుని కూడా అయితే ఇచ్చేసామండి. అమ్మ వాళ్ళకైతే వైషుని కూడా ఇచ్చేసి మేమైతే పైకైతే వెళ్ళాము. చూసారు కదండీ! ఈ ఫోటో అయితే తీసుకున్నాము. మళ్ళా వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్ళామండి. అక్కడైతే పిల్లలిద్దరూ కూడా అయితే చాలా అయితే ఆడుకున్నారు. ఇవైతే మేము తీసుకున్న ఫొటోస్ అండి. చాలా అయితే వచ్చినాయి ఫొటోసు. ఇప్పుడైతే బాగా పైకైతే వెళ్తున్నామండి. అక్కడ ఇంకా ఫొటోస్ వస్తున్నాయి. బాగుంది చూడ్డానికి అన్నారనేసి పైకైతే వెళ్తున్నామండి. ఇక్కడ కూడా చాలామంది అయితే ఉన్నారండి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుందండి వ్యూ అంతా కూడా. వచ్చేటప్పుడు వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామని అయితే చెప్పాను కదండీ! అక్కడైతే ఖుషి అయితే వాటర్‌లో అయితే ఈత కొట్టిందండి వాళ్ళ డ్యాడీ దగ్గర అయితే ఉండి. చిన్నపిల్ల అయితే చాలా అయితే ఎంజాయ్ చేసిందండి. వైషు అయితే కొంచెం భయపడింది. ఖుషి అయితే చాలా అయితే ఆడుకుందండి. ఇప్పుడైతే బాగా పైకైతే వెళ్తున్నామండి. ఇదైతే బాగా పైనండి. వెంకీ అయితే హాయ్ చెప్తున్నాడు వీడియోలో. చూస్తున్నారు కదా! పైనుంచి కిందకి చూస్తుంటే చాలా బాగుందండి. ఈ పైన కూడా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ ఫోటో అయితే నా ఫేవరెట్ అండి. చాలా అయితే వచ్చింది. తర్వాత అయితే వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి.
చూస్తున్నారు కదా, వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇదైతే చిన్నది, పిల్లలు కూడా అయితే ఎంజాయ్ చేస్తారు కదా అనేసి ఇక్కడికి అయితే వచ్చామండి. వైషునైతే మా అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడండి. మేమైతే ఇక్కడ వాటర్‌లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి. చాలా అంటే చాలా అయితే ఎంజాయ్ చేసాము అందరూ కూడా. ఇక్కడైతే ఫ్యామిలీ, మా పిల్లలు, మేము అయితే ఆడుకుంటున్నామండి. వైషు వాళ్ళ డాడీ అయితే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇక్కడ. వైషు అయితే ఫస్ట్ భయపడిందండి. తర్వాత అయితే కొంచెం సేపు ఆడుకుంది. ఖుషి అయితే చూడండి చాలా అయితే ఎంజాయ్ చేసింది ఖుషి అయితే. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా రానునైతే ఏడ్చేసిందండి ఇక్కడ ఆడుకుంటా అనేసి. చూస్తున్నారు కదండి, ఖుషి అయితే ఎంత బాగా నవ్వుతుందో ఆడుకుంటా. వైషునైతే అలా ఆడిస్తానైతే అన్నారండి, కానీ వైషు అయితే భయపడింది. వైషు అయితే వెళ్ళలేదు, నార్మల్గా ఫొటోస్ అయితే తీయించుకుందండి. వైషు లాస్ట్లో అయితే కొంతసేపు అయితే ఆడుకుందండి ఒక్కతే. వీడియోలో అయితే ఉంటుంది, లాస్ట్లో అయితే పెట్టాను. మన వీడియో ఫుల్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.